సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? సార్ బాగున్నాను సార్, చెప్పండి సార్. సార్ అదే ఈరోజు వేసారు కదా బోర్? ఈరోజు వేసాం సార్. మీరు 2 days బ్యాకే మాకు పాయింట్ ఇచ్చారు. అవును అవును అవును. యాజ్ పర్ మీ పాయింట్ ప్రకారమే ప్రొసీడ్ అయ్యాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఇంట్రొడ్యూస్ చేసుకుంటే, నా పేరు పాండు. అవునవును నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, ఇది వీవర్స్ కోసం, ఎందుకంటే మన రైతులకు యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో నేను కంపెనీ డీటెయిల్స్ కూడా డిస్క్లోజ్ చేస్తున్నాను. ఓకే సార్. సో నా పేరు పాండు అండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. నా నేటివ్ ఆఫ్ వచ్చేసి ఇక్కడ మహబూబ్ నగర్ డిస్టిక్లో బాలానగర్ మండల్ మేము ఉండేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పాపం రైతులందరూ కూడాను టెంకాయ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. అంటే నేను వాళ్ళని తక్కువ అంచనా వేయట్లేదు, బట్ నా ఉద్దేశం ఏంటంటే మనం చదువుకున్న వాళ్ళము ఎందుకు ఛాన్స్ తీసుకోవడం, ఎడ్యుకేషన్ యాంగిల్లోనే పోదామని హరి సార్తో నేను ఫస్ట్ అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయిన తర్వాత తను నాకు వీడియోస్ కూడా పెట్టాడు. తన బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కూడా చేశాను, నేను సార్ మీద చేశాను. తను ఎక్కడ చదివారు, మన గవర్నర్ దగ్గర కూడా తను పట్టాలు పొందినవి అవన్నీ చూసిన తర్వాత రైతులతో కూడా నేను మాట్లాడి ఒక 4-5 మెంబర్స్తో ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత సర్వేకి తను పిల్లను. మేబీ తన అమౌంట్ కూడా రీజనబుల్గానే ఉంది. అంటే మేబీ వాళ్ళ ఎడ్యుకేషన్ అవన్నీ చూస్తే అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఒక చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా హై క్వాలిఫైడ్ డాక్టర్స్ ఫీజ్ సపరేట్ ఉంటుంది, నార్మల్ డాక్టర్ సపరేట్ ఉంటుంది. కాబట్టి ఆ అమౌంట్ మనం వెనకాడొద్దు. కాకపోతే దానివల్ల మేము ఈరోజు 2 days తర్వాత మాకు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ని నేను పక్కన పెట్టుకొని ఆ రిపోర్ట్ను చూసుకుంటూ మేము ల్యాండ్లో బోర్ పాయింట్ వేయించాము. దాని ప్రకారం తను ఎక్కడ గ్యాప్స్ వస్తుంది, ఎక్కడ హార్డ్ రాక్ ఉంది, అవన్నీ దాని ప్రకారమే బోర్లో కూడా అలాగే వచ్చింది. నేను నా వాట్సాప్లో ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటూ పోతున్నా ఎక్కడ గ్యాప్ వస్తుంది అనేది. సో దాని ప్రకారమే వచ్చింది. ఎట్ ద 245 feet దగ్గర మాకు అసలు చెప్పరంత నీళ్ళు వచ్చేసింది. అసలు మాకు ఆనందానికి అద్దులే లేకుండా పోయిపోయింది. ఇది మా నాన్నగారి కళ. ఎప్పుడంటే మా నాన్నగారు ఏజ్ 22 years ఏజ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మా నాన్నగారు ఏజ్ 57 సంవత్సరాలు. తన కళ అప్పటి నుంచి ఆ బోర్ కొట్టించాలి, విలేజ్లో బోర్ ఉండాలనుకునేవాడు. మా ఎడ్యుకేషన్ యాంగిల్లో మేమంతా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది. అంతా సెటిల్ అయిన తర్వాత మా నాన్నగారికి నేను రిటర్న్ కళను నేను ఇవ్వాలనుకున్నాను. కాబట్టి మంచి పర్సన్ వెతకాలనుకుని చాలా టైం తీసుకుని హరిసార్ అప్రోచ్ అయిన తర్వాత హరిసార్ వల్ల మాకు మంచి పాయింట్ లభించింది. ఒక అరౌండ్ ప్రిలిమినరీ ఎస్టిమేషన్ ప్రకారం ఒక 3 inches వాటర్ వచ్చింది అనేది అయితే గ్రామస్తులు చెప్తున్నారు. సో మేమందరం చాలా హ్యాపీ సార్. మీరు ఇలాంటి సర్వీస్ కంటిన్యూ చేయండి. అగ్రికల్చర్ రైతులకు కూడా మీరు సపోర్ట్ చేస్తారని, మీ యొక్క సేవలు ఇంకా మన రాష్ట్ర